ఏ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ బైట్స్. మూవీ స్టార్ట్ అవగానే మన లత ఒక కోతితో ఆడుకుంటూ ఉంటుంది. ఇంతలో వాళ్ళమ్మ రూప అక్కడికి వచ్చి తన లోపలికి పిలుస్తుంది. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో లత వాళ్ళ సిస్టర్ సవిత మ్యారేజ్ జరుగుతూ ఉంటుంది. రూపాయికి మొత్తం 4 పిల్లలు. ఫస్ట్ అరుణ్, తర్వాత సవిత, లత ఇంకా వరుణ్. సవిత హస్బెండ్ ప్రణవ్ విషయానికి వస్తే వాళ్ళ నాన్న మహేష్ కపూర్ రెవెన్యూ మినిస్టర్, అమ్మ లక్ష్మి ఇంకా తన తమ్ముడు మాన్. ఇప్పుడు మహేష్ కపూర్ తన బెస్ట్ ఫ్రెండ్ నవాబుతో మాట్లాడుతూ, నువ్వు చూడడానికి ఎందుకో గానీ చాలా అప్సెట్ గా కనిపిస్తున్నావు, ఏమైందని అడుగుతాడు. ఫ్రెండ్స్, ఈ మూవీ మొత్తం ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన రీసెంట్ టైమ్ లోనే జరుగుతూ ఉంటుంది. దాంతో నవాబ్ మాట్లాడుతూ, మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇక్కడ మిగిలి ఉన్న ముస్లింస్ అందరినీ వెనక్కి పంపించాలని చెప్పి చాలా గొడవలు చేస్తున్నారు. నీ పొలిటికల్ పవర్ యూజ్ చేసి వాటిని ఆపొచ్చు కదా అని చెప్పి అడుగుతాడు. మహేష్ కూడా దానికి ఒప్పుకుంటాడు. ఇక్కడ మాన్తో పాటు తన బెస్ట్ ఫ్రెండ్ ఫిరోజ్ కూడా ఉంటాడు. ఈ ఫిరోజ్ ఎవరో కాదు, నవాబు కొడుకే. ఇక్కడ సవిత మ్యారేజ్ అయిపోవడంతో ఇప్పుడు రూప ఫోకస్ మొత్తం లతా మీదకి షిఫ్ట్ అవుతుంది. ఈ పెళ్లి హడావిడి మొత్తం అయిపోగానే అరుణ్ తన వైపు మీనాక్షి ఇంకా వరు రూప అందరూ కలిసి కోల్కతాలో ఉన్న అరుణ్ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటారు. లత ఏమో సవిత వాళ్ళ ఇంట్లో ఉంటూ ఇంగ్లీష్ లిటరేచర్ లో గ్రాడ్యుయేషన్ చేయడం కోసం బ్రహ్మపూర్ లోనే ఉండిపోతుంది. వరుణ్ ఏమో ఐఏఎస్ కి ప్రిపేర్ అవుతూ ఉంటాడు. నెక్స్ట్ సీన్ లో అరుణ్ ఇంటి దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ రూప మాట్లాడుతూ తన హస్బెండ్ చనిపోయిన తర్వాత ఆయనకు వచ్చిన గోల్డ్ మెడల్స్ తో నగలు చేపించుకుందామని అనుకుంటుంది. నెక్స్ట్ సీన్ లో లత లైబ్రరీలో బుక్ చదువుతూ ఉంటుంది. తనకి కబీర్ అనే అతను ఫుల్ గా లైన్ వేస్తూ ఉంటాడు. ఇక్కడ లతతో పాటు తన బెస్ట్ ఫ్రెండ్ మాలతి కూడా ఉంటుంది. మాలతి కబీర్ గురించి మాట్లాడుతూ తను చూడడానికి చాలా బాగున్నాడు అని అంటుంది. కానీ లత మాత్రం దాని గురించి పెద్దగా ఆలోచించదు. నెక్స్ట్ సీన్ లో ఊర్ జమీందారు మసీద్ ఉండే ప్లేస్ లో శివాలయం కట్టించాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటాడు. అయితే ఆ ప్లేస్ లో ప్రొటెక్షన్ కోసం మహేష్ హోమ్ మినిస్టర్ అగర్వాల్ తో మాట్లాడుతూ ఉంటాడు. అలా అగర్వాల్ బయటకు వచ్చేసరికి మాన్ తన ఫ్యామిలీతో కలిసి ఓలి ఆడుకుంటూ ఉంటాడు. అలానే అగర్వాల్ మీద కూడా కలర్స్ వేసి వాటర్ లో పడేస్తాడు. దాంతో అగర్వాల్ కి కోపం వచ్చి మాన్ ని తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అదే రోజు సాయంత్రం మహేష్ కపూర్ ఓలి సందర్భంగా ప్రాస్టిట్యూట్ అయిన సహీదా ఇంట్లో ఒక మ్యూజిక్ ప్రోగ్రామ్ పెట్టేస్తాడు. తనతో పాటు వింటున్న వాళ్ళందరూ చాలా ఎంజాయ్ చేస్తారు. మన మాన్ అయితే ఏకంగా షహీదాతో లవ్ లో పడిపోతాడు. నెక్స్ట్ డే లత నార్మల్ గా కాలేజీకి వెళ్ళిపోతుంది. అక్కడ కబీర్ తనతో పులియార్ కలుపుతూ నెక్స్ట్ డే ఇంగ్లీష్ పోయిటరీ క్లాస్ లో కలుద్దామని చెప్పి ఇన్వైట్ చేస్తాడు. తర్వాత సీన్ లో మాన్ షహీదాన్ కలవడానికి తన ఇంటికి వచ్చేస్తాడు. ఇక్కడ తనతో పాటు తన చెల్లి తన్స్నీప్ కూడా ఉంటుంది. ఇంకా మాన్ అలా షహీదాతో మాట్లాడుతూ ఉంటాడు. షహీదా ఏమో ఈ రోజు తను వేరే వాళ్ళని కలవాలనుకుంటున్నానని, కాబట్టి మాన్ అక్కడ నుంచి వెళ్ళిపోమంటుంది. దాంతో తను అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్ లో లత అండ్ మాలతి కలిసి కబీర్ క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఉంటారు. ఇప్పుడు లత మాలతితో మాట్లాడుతూ కబీర్ గురించి అన్ని డీటెయిల్స్ కనుక్కోమని అంటుంది. నెక్స్ట్ సీన్ లో అరుణ్ అండ్ మీనాక్షి దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ మీనాక్షి మనీ కోసం వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన దేవ్ తో అఫైర్ పెట్టుకుంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ మీనాక్షి వాళ్ళ మామయ్య మెడల్స్ తీసుకొని గోల్డ్ షాప్ కి వెళ్లి వాటిని ఇయర్ రింగ్స్ గా మార్చేయడానికి ట్రై చేస్తుంది. ఆ గోల్డ్ షాప్ లో వర్క్ చేసిన అతను ఈ మెడల్స్ చాలా వాల్యుబుల్ అని వాటిని కరిగించొద్దని చెప్పి అంటాడు. కానీ మీనాక్షి మాత్రం అసలు వినకుండా తనకు అడ్రస్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకొక పక్క లత కబీర్ ని కలవడానికి పోయిటరీ క్లాస్ కి వెళ్తుంది. అలా వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయిపోతారు. అలానే వీళ్ళ నెక్స్ట్ టైం కలవడానికి డేట్ అండ్ టైం కూడా ఫిక్స్ చేసుకుంటారు. నెక్స్ట్ సీన్ లో జమీందార్ షహీదా దగ్గరికి వెళ్లి తనతో మాట్లాడుతూ, నేను మీ మసీద్ పక్కనే శివుడి టెంపుల్ కడుతున్నాను. ఇప్పుడు మీరు ప్రేయర్ చేయడానికి వెస్ట్ సైడ్ అంటే మక్కా ఉన్న వైపు తిరిగినప్పుడల్లా ముందు శివుడికి ప్రేయర్ చేయాల్సి వస్తుందని ఘోరంగా ఎగతాళి చేస్తాడు. షహీదా కూడా ముస్లిం అవడంతో జమీందార్ మాటలు తనకు అసలు నచ్చవు. అదే టైం కి మాన్ తన కోసం తన ఫేవరెట్ బుక్ ఒకటి పంపిస్తాడు. షహీదా బుక్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది. కానీ జమీందార్ మాత్రం తన పక్కకి విసిరేసి బలవంతంగా తనతో సెక్స్ చేస్తాడు. ఈ గుడి కట్టడం వల్ల హిందూస్ కి ముస్లింస్ కి బాగా గొడవలు జరుగుతూ ఉంటాయి. చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోతారు. నెక్స్ట్ డే మహేష్ కపూర్ ఈ విషయం గురించి అసెంబ్లీలో మాట్లాడడానికి ట్రై చేస్తాడు. కానీ మాన్ చేసిన పనికి అగర్వాల్ మహేష్ మాటలు పెద్దగా పట్టించుకోడు. నెక్స్ట్ సీన్ లో మాలతి లతాకి కాల్ చేసి కబీర్ ముస్లిం అనే విషయం చెబుతుంది. రూపాస్లే తన పెళ్లి మీద చాలా ఆశలు పెట్టుకోవడంతో లతా కబీర్ ని అవాయిడ్ చేద్దామని అనుకుంటుంది. తర్వాత సీన్ సహీదా దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. తను మానిచ్చిన బుక్ చదువుతూ ఉంటుంది. అదే టైం కి మాన్ అక్కడికి వస్తాడు. తనకి ఉర్దూ రాకపోవడంతో షహీదాని ఆ బుక్ ని చదవమని చెబుతాడు. ఇంకా అలా వాళ్ళిద్దరు ఇంటిమేట్ అవుతారు. ఇంకొక పక్క లత ఏమో కబీర్ ని మీట్ అవ్వలేకపోతున్నా అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. ఎందుకంటే తనకు కూడా కబీర్ బాగా నచ్చేస్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ కబీర్ తనని వెతుకుంటూ లత ఇంటి వరకు వచ్చేస్తాడు. దాంతో లత తాను ఒక ముస్లిం అనే విషయం కూడా మర్చిపోయి కబీర్ కి బాగా దగ్గరైపోతుంది. అలా వీళ్ళిద్దరు కలిసి లవ్ చేసుకుంటూ తిరుగుతూ ఉంటారు. నెక్స్ట్ సీన్ లో లత కబీర్ ని లవ్ చేస్తున్నాననే విషయం వాళ్ళ అక్క సవితకి చెబుతుంది. కానీ సవిత మాత్రం కబీర్ ముస్లిం అనే విషయం వాళ్ళ అమ్మకి తెలియకుండా జాగ్రత్త పడమని చెబుతుంది. ఇంకొక పక్క మీనాక్షి తన మామయ్య మెడల్స్ కరిగించి ఇయర్ రింగ్స్ చేపించుకుంటున్నా అనే విషయం రూపాకి లెటర్ రాస్తుంది. అది చూసిన రూపా చాలా బాధపడుతుంది. నెక్స్ట్ సీన్ లో మహేష్ అసెంబ్లీలో జమీందారీ సిస్టమ్ బిల్ అనౌన్స్ చేస్తాడు. కానీ మన జమీందార్ దానికి అసలు ఒప్పుకోడు. తర్వాత నుంచి మాన్ కూడా రెగ్యులర్ గా వెళ్లి షహీదాని కలుస్తూ ఉంటాడు. కానీ షహీదా మాత్రం మాన్ ని తనకి కొంచెం దూరంగా ఉండమని, వీళ్ళిద్దరికి అసలు సెట్ కాదని, తను మాన్ కన్నా చాలా పెద్దదనే విషయం చెప్పడానికి బాగా ట్రై చేస్తుంది. కానీ మాన మాత్రం షహీదాతో ఇంకా ప్రేమలో పడిపోతూనే ఉంటాడు. నెక్స్ట్ సీన్ లో లత కబీర్ ని కలిసి తను ముస్లిం అవడం వల్ల వాళ్ళ అమ్మ దగ్గర ఎంత ప్రాబ్లం అవుతుందనే విషయం చెబుతుంది.
అదే రోజు మన ఆంటీస్ అందరూ కలిసి వాళ్ళ పిల్లల గురించి మాట్లాడుకుంటూ మీటింగ్స్ పెడతారు. ఇంతలో లక్ష్మి రూపాతో మాట్లాడుతూ లత ఎవరితోనో తిరుగుతుందనే విషయం చెబుతుంది. దాంతో రూప ఇంటికి వచ్చి లతాని ఫుల్ గా తిట్టి అలానే కబీర్ ముస్లిం అనే విషయం తెలుసుకొని లతాని తీసుకొని కలకత్తాలో అరేనింటికి వెళ్ళిపోదామని అనుకుంటుంది. దాంతో లత కబీర్ దగ్గరికి వచ్చి పారిపోయి పెళ్లి చేసుకుందామని అంటుంది. కబీర్ మాత్రం అలా చేయడం కరెక్ట్ కాదని, తను లైఫ్ లో సెటిల్ అవడానికి కొంచెం టైం పడుతుందని, అప్పుడు దాకా వెయిట్ చేసి చూద్దామని చెప్పి అంటాడు. దాంతో కబీర్ తన్ని వాడుకుంటున్నాడనే భ్రమతో లత కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్ మాన్ దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. షహీదా ముస్లిం అవడంతో మాన్ తన కోసం ఉర్దూ నేర్చుకుందాం అనుకుంటాడు. దాంతో షహీదా తస్నీం కి ఉర్దూ నేర్పిస్తున్న టీచర్ రషీద్ ని మానకు కూడా ఉర్దూ నేర్పించమని చెప్పి అడుగుతుంది. నెక్స్ట్ సీన్ లో ఫిరోజ్ మాన్ తో మాట్లాడుతూ తనని షహీదాకి కొంచెం దూరంగా ఉండమని, ఊరు మొత్తం వారి గురించి తప్పుగా మాట్లాడుకుంటున్నారని చెబుతాడు. ఇంకొక పక్క షహీదా దగ్గర పనిచేస్తున్న విబో కూడా ఈ విషయమే తనకి చెబుతూ తన్సీం రషీద్ కూడా బాగా దగ్గర అవుతున్నారని అంటుంది. దాంతో షహీదా రషీద్ ని ఊరికి పంపేద్దామని చెప్పి ఫిక్స్ అవుతుంది. కట్ చేస్తే రూపా అండ్ లత అరేనిటికి వచ్చేస్తారు. నెక్స్ట్ సీన్ లో ఊర్లో ఉన్న వాళ్ళంతా మాన్ ఇంకా షహీదా గురించి మహేష్ కి చెప్పడం మొదలు పెడతారు. దాంతో మహేష్ కూడా చాలా కోపంగా ఉంటాడు. షహీదా కూడా మెల్లగా మాన్ ని దూరంగా పెడదామని చెప్పి అనుకుంటుంది. దాంతో తను ఫుల్ గా తాగేసి ఇంటికి వస్తాడు. ఇంకా మహేష్ తనని బాగా కొట్టి ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటాడు. ఇంకా మాన్ షహీదా దగ్గరికి వచ్చేస్తాడు. ఇప్పుడు షహీదా మాట్లాడుతూ రషీద్ నెల రోజుల పాటు ఊరికి వెళ్తున్నాడని, మాన్ నిజంగా తన్ని ప్రేమిస్తే రషీద్ తో పాటు వెళ్లి ఉర్దూ నేర్చుకోమని చెబుతుంది. మాన్ కూడా దానికి ఒప్పుకొని రషీద్ తో వాళ్ళ ఊరికి వెళ్తాడు. ఇంకొక పక్క మీనాక్షి లతాని తన కజిన్ బెదర్ అయిన అమిత్ కిచ్చి పెళ్లి చేద్దామని వాళ్ళిద్దరిని ఒక పార్టీలో కలిసేలా చేస్తుంది. అమిత్ ఒక ఫేమస్ రైటర్ అవడంతో తనకి చాలా మంది లేడీ ఫ్యాన్స్ ఉంటారు. దాని వల్ల అతను రూపాకి పెద్దగా నచ్చడు. ఆ పార్టీలో అమ్మాయిలందరూ అమిత్ వెంటే పడుతుంటే తనకి మాత్రం లతాని చూడగానే నచ్చేస్తుంది. తర్వాత రూపా లతాని అరుణ్ వాళ్ళ ఇంట్లో వదిలేసి తనకి పెళ్లి కొడుకుని వెతకడం కోసం వేరే ఊరికి వెళ్తుంది. అలా వెతికిన తర్వాత తనకి షూ మేకింగ్ కంపెనీలో వర్క్ చేస్తున్న నరేష్ బాగా నచ్చేస్తాడు. ఇంకొక పక్క లత అమిత్ మంచి ఫ్రెండ్స్ అయిపోతారు. మన మానేమో రషీద్ తో కలిసి వాళ్ళ ఊరికి వెళ్తాడు. ఇక్కడ రషీద్ వాళ్ళ నాన్న పెద్ద భూస్వామి, తనకి చాలా ఆస్తులు ఉంటాయి. మహేష్ పాస్ చేసిన జమీందారీ సిస్టమ్ తో వాళ్ళ ల్యాండ్స్ అన్ని గవర్నమెంట్ కి వెళ్ళిపోతాయి కదా, దాని వల్ల తనకి మాన్ పెద్దగా నచ్చడు. ఇక్కడే మనకి రషీద్ కి ఆల్రెడీ పెళ్లయిందనే విషయం అర్థమవుతుంది. ఇప్పుడు మహేష్ తనతో నీకు నీ వైఫ్ అంటే ఇష్టమేనా అని అడుగుతాడు. దానికి రషీద్ ఆ అమ్మాయి తన భార్య కాదని, వాళ్ళ అన్నయ్య భార్య అని, వాళ్ళ అన్నయ్య రీసెంట్ గా చనిపోవడంతో తన భార్యని రషీద్ కిచ్చి పెళ్లి చేయాల్సి వచ్చిందని అంటాడు. అలానే తను తన్సీం ని ఎంతగా ప్రేమిస్తున్నాడని కూడా చెబుతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ రషీద్ తనకి వాళ్ళ నాన్న జమీందారుగా ఉండి తమ ల్యాండ్ లో పనిచేసిన ఫార్మర్స్ ని టార్చర్ చేస్తున్నాడని, దాన్ని ఎలా అయినా మార్చాలని చెప్పి అనుకుంటాడు. కొద్దిసేపటికి ఆ ఊర్లో ఒక జమీందారు ముసలాత్ని బాగా కొడుతూ ఉంటాడు. అది చూసిన మాన్ జమీందారు మీదకి వెళ్తాడు. దాంతో తను ఊర్లో బాగా ఫేమస్ అయిపోతాడు. అలా తనకి వారిస్ అని ఒక వ్యక్తి బాగా ఫ్రెండ్ అవుతాడు. నెక్స్ట్ డే మన షహీదా కోసం లెటర్ రాసి దాన్ని ఫిరోజ్ కి ఇచ్చి తన దగ్గరికి పంపిస్తాడు. అది ఇవ్వడం కోసం అక్కడికి వెళ్ళిన ఫిరోజ్ కి తస్నీం చూడగానే బాగా నచ్చేస్తుంది. తనతో మాట్లాడడానికి చాలా ట్రై చేస్తాడు. దాంతో షహీదా తను అక్కడి నుంచి పంపించేస్తుంది. నెక్స్ట్ సీన్ లో కోర్టు జమీందార్ యాక్ట్ ని ప్రూవ్ చేస్తుంది. దాంతో అందరూ దాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఇంకొక పక్క లత వాళ్ళమ్మ లెటర్ రాయడంతో నరేష్ ని కలవడానికి లక్నో వస్తుంది. ఇక్కడ తను వాళ్ళ మామయ్య కుమార్ వాళ్ళ ఇంట్లో ఉంటుంది. అలానే వెళ్లి నరేష్ తో కూడా మాట్లాడుతుంది. తనకి లత బాగా నచ్చుతుంది. అదే రోజు నైట్ లత ఇంట్లో నిద్రపోతూ ఉండగా వాళ్ళ మామయ్య తన్ని బలవంతం చేయడానికి ట్రై చేస్తాడు. ఇంకా లత అలానే భయంతో వాళ్ళ ఊరికి వచ్చేస్తుంది. నెక్స్ట్ సీన్ లో ఫిరోజ్ ఎవరికి తెలియకుండా వచ్చి తన్సీం ని మీట్ అవుతాడు. ఇంకొక పక్క రషీద్ మాన్ తో మాట్లాడుతూ తనని పాలిటిక్స్ లో జాయిన్ అవ్వమని, వాళ్ళ నాన్నతో పాటు తను ఊరికి సహాయం చేయమని చెప్పి అడుగుతాడు. కానీ అదే టైం కి షహీదా తన్ని తిరిగి వచ్చేయమని చెప్పి లెటర్ రాయడంతో మాన్ రషీద్ మాటలు పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్ లో లక్ష్మి, ఫ్రాన్, సవిత అందరూ కలిసి టెంపుల్ కి వెళ్తారు. వాళ్ళతో పాటు ఫ్రాన్ అక్క కొడుకు భాస్కర్ కూడా ఉంటాడు. ఆ టెంపుల్ లో ఫుల్ క్రౌడ్ ఉండడంతో అందరూ అటు ఇటు పరిగెడుతూ ఉంటారు. ఆ గోలలో భాస్కర్ తప్పిపోతాడు. మన కబీరే తను ఎలాగోలాగా వెతికి వాళ్ళ ఫ్యామిలీకి ఇస్తాడు. దాంతో అందరూ తనకి థ్యాంక్స్ చెబుతారు. కబీర్ కూడా తను లత కాలేజీ ఫ్రెండ్ అని సవిత వాళ్ళకి చెబుతాడు. నెక్స్ట్ సీన్ లో లత మీనాక్షితో తను కబీర్ కి దూరంగా ఉండాలనుకుంటున్నానని చెబుతుంది. ఇంకొక పక్క ఫిరోజ్ మాన్ తో తనకి షహీదా సిస్టర్ తన్సీం బాగా నచ్చిందని అంటాడు. తర్వాత మాన్ వెళ్లి షహీదాని కలుస్తాడు. ఇంకా వీళ్ళిద్దరు ఎప్పటిలాగానే ఆటలు మొదలు పెడతారు. మన నరేష్ ఏమో లత కోసం కలలకంటూ తనకి లెటర్స్ రాస్తూ ఉంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ లత అండ్ మాలతి కలిసి కాలేజీలో ఒక డ్రామాలో యాక్ట్ చేద్దామని చెప్పి ఆడిషన్ కి వెళ్తారు. మన కబీర్ కూడా అక్కడే ఉంటాడు. కానీ లత మాత్రం వీలైనంత వరకు కబీర్ ని అవాయిడ్ చేస్తూనే ఉంటుంది. నెక్స్ట్ సీన్ లో మహేష్ రషీద్ వాళ్ళ ఊరు నుంచి పోటీ చేద్దాం అనుకోని ఎలక్షన్ క్యాంపెయిన్ కోసం మాన్ని కూడా తనతో రమ్మని పిలుస్తాడు. అలా వీళ్ళిద్దరు విలేజ్ కి స్టార్ట్ అవుతారు. ఇంకొక పక్క సవిత ప్రాణులకి ఆడపిల్ల పుడుతుంది. దాంతో ఫ్యామిలీ మొత్తం చాలా హ్యాపీగా ఉంటుంది. నెక్స్ట్ సీన్ లో అమిత్ లతాకి డెడికేట్ చేస్తూ ఒక బుక్ ని రాసి తన కోసం పంపిస్తాడు. అదే రోజు మొహం ఫెస్టివల్ అవడంతో ముస్లిమ్స్ అంతా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అదే టైం కి హిందూస్ కూడా రామనవమి జరుగుతూ ఉంటుంది. దాంతో హిందూ ముస్లింల మధ్య పెద్ద గొడవలు మొదలవుతాయి. ఆ గొడవలో కొంతమంది హిందువులు ఫిరోజ్ మీద దాడి చేయడానికి ట్రై చేస్తారు. మాను తను కాపాడి వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్తాడు. నెక్స్ట్ సీన్ లో కబీర్ ఇంటి దగ్గర షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ వాళ్ళ అమ్మ కబీర్ ని కూడా గుర్తుపట్టకుండా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉంటుంది. ఇక్కడే మనకి కబీర్ వాళ్ళ నాన్న తను వదిలేసి వేరే పెళ్లి చేసుకోవడంతో వాళ్ళ అమ్మ మెంటల్ గా డిస్టర్బ్ అయిందని చెప్పి
అర్థమవుతుంది. తర్వాత లత తన క్లాస్మేట్ అందరూ కలిసి డ్రామా కంప్లీట్ చేసి పార్టీ చేసుకుంటూ ఉంటారు. అదే టైంకి కబీర్ లతతో మాట్లాడుతూ తనని ఇంకా మర్చిపోలేదని చెప్పి కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ లత మాత్రం వీళ్ళిద్దరి పెళ్లికి రూపా ఇప్పటికీ ఒప్పుకోదని తనని పట్టించుకోనట్టుగా నటిస్తూ మాలతి దగ్గరకు వచ్చి బాధపడుతుంటుంది. నెక్స్ట్ డే మాన్ అండ్ మహేష్ కలిసి రసీడ్ వాళ్ళ ఊరికి వెళ్లి ఎలక్షన్ క్యాంపెయిన్ మొదలు పెడతారు. వారిస్ కూడా వీళ్ళిద్దరికి హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఇండిపెండెన్స్ తర్వాత అవే ఇండియాలో జరుగుతున్న ఫస్ట్ ఎలక్షన్స్ అవడంతో మహేష్ ఎలాగనే విన్ అవ్వాలని చెప్పి కష్టపడుతూ ఉంటాడు. ఇంకొక పక్క లత న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవడానికి అమిత్ తో కలిసి బయటకు వెళ్తుంది. అక్కడ అమిత్ తనని కిస్ చేయడానికి ట్రై చేస్తాడు. ఆ టైంలో కూడా లతకి కబీర్ గుర్తుకు వస్తుంటాడు. అలా తను నరేష్, కబీర్ ఇంకా అమిత్ల గురించి ఆలోచిస్తూ వాళ్ళలో తనకి ఎవరు కరెక్టా అని చెప్పి డిసైడ్ చేసుకోలేకపోతుంది. నెక్స్ట్ డే న్యూ ఇయర్ అవడంతో మన ముగ్గురు హీరోలు లతాను కలవడానికి వాళ్ళ ఇంటికి వస్తారు. అక్కడ జరుగుతుందంతా చూసి తట్టుకోలేక కబీర్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్ లో తస్నీమ్, ఫిరోజ్ లవ్ స్టోరీ మొత్తం షహీదాకి తెలిసిపోతుంది. దాంతో తను ఫిరోజ్ తో మాట్లాడడానికి తన ఇంటికి పిలుస్తుంది. మధ్యలో తనని చూడడానికి మాన్ అక్కడికి రావడంతో షహీదా తను ఈ రోజు వేరే వాళ్ళని కలవాలంటూ మాన్ని బయటికి పంపిస్తుంది. దాంతో తను చాలా బాధపడుతూ ఫుల్ గా తాగేసి బయటే వెయిట్ చేస్తూ ఉంటాడు. అదే టైంకి ఫిరోజ్ లోపలికి వచ్చి షహీదాతో మాట్లాడుతూ తనకి తస్నీమ్ అంటే చాలా ఇష్టమని చెబుతాడు. కానీ షహీదా మాత్రం వీళ్ళిద్దరి మధ్య ప్రేమ అంత మంచిది కాదని, ఎందుకంటే నిజానికి తస్నీమ్ తన కూతురు కాదని, తను స్వయంగా ఫిరోజ్ వాళ్ళ నాన్న నవాబుకి పుట్టిన కూతురని, అంటే తను వరుసకి ఫిరోజ్ కి చెల్లవుతుందని చెప్పి ఒక పెద్ద షాక్ ఇస్తుంది. దాంతో ఫిరోజ్ బాధపడుతూ ఉంటాడు. ఇంతలో మాన్ లోపలికి వస్తాడు. వీళ్ళిద్దరిని చూసి తప్పుగా అర్థం చేసుకొని షహీదా మీద దాడి చేయడానికి వెళ్తాడు. మధ్యలో ఆపడానికి వచ్చిన ఫిరోజ్ ని కత్తితో పొడి చేస్తాడు. తర్వాత వెళ్లి పోలీస్ స్టేషన్ లో లొంగిపోతాడు. దాంతో తాను జైల్లో పెడతారు. ఈ విషయం తెలుసుకున్న మాన్ వాళ్ళ అమ్మ లక్ష్మి హార్ట్ అటాక్ వచ్చి చనిపోతుంది. విలేజ్ లో ఏమో మహేష్ ని మోసం చేసి తనకి అపోజిట్ గా వైరస్ పోటీ చేస్తూ ఉంటాడు. మూవీ స్టార్టింగ్ లో మాన్ చేసిన పనికి అగర్వాల్ తనని బయటకు రానివ్వకుండా రివెంజ్ తీర్చుకుంటాడు. నెక్స్ట్ సీన్ లో అమిత్ లతా కాలేజీకి పోయిటరీ చెప్పడానికి వస్తాడు. తను అక్కడ ఉన్నంతసేపు లతాకి లైన్ వేస్తూనే ఉంటాడు. దాంతో కబీర్ కి కోపం వచ్చి లతా మీద చూపెడతాడు. ఇంకా లతా కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత లత అమిత్ కి కూడా తన మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవనే విషయం క్లియర్ గా చెబుతుంది. ఇంకొక పక్క రషీద్ తన అన్నయ్య భార్యని ఇష్టపడలేక తస్నీమ్ ని మర్చిపోలేక సూసైడ్ చేసుకుని చనిపోతాడు. నెక్స్ట్ సీన్ లో లత మాన్ని కలవడానికి జైలుకి వెళ్లి తనతో బయట జరుగుతున్న విషయాలనే చెబుతుంది. తర్వాత సీన్ లో ఎలక్షన్ రిజల్ట్స్ వస్తాయి. అనుకోకుండా మహేష్ ఎలక్షన్ లో ఓడిపోతాడు. దాంతో పూర్తిగా పాలిటిక్స్ నుంచి తప్పుకుందామని చెప్పి అనుకుంటాడు. మాను తనని అలా చేయొద్దని, ప్రజలకి తన అవసరం ఉందని చెప్పి సర్ది చెబుతాడు. నెక్స్ట్ సీన్ కోర్టులో మొదలవుతుంది. ఫిరోజ్, షహీదా ఆ రోజు జరిగిన దాంట్లో మాన్ తప్పేమీ లేదని, ఫిరోజే కాలేజ్ జారి కత్తి మీద పడిపోయాడని చెప్పి అబద్ధం చెబుతారు. దాంతో కోర్టు మాన్ ని రిలీజ్ చేసేస్తారు. తర్వాత నుంచి తన షహీదాకి దూరంగా ఉండాలని చెప్పి ఫిక్స్ అవుతాడు. అలానే వాళ్ళ నాన్నతో కలిసి పాలిటిక్స్ లో పనిచేస్తూ ఉంటాడు. కట్ చేస్తే మన నరేష్ లతాని తను ఎంత అలా లవ్ చేస్తున్నాడు అనే విషయం తనకి చెబుతాడు. లత కూడా తనని పెళ్లి చేసుకోవడానికి ఓకే చెబుతుంది. ఇంకా రూపా వీళ్ళిద్దరికి పెళ్లి చేద్దామని చెప్పి డిసైడ్ అవ్వి లతాకి నగలు చేయించడం కోసం ముందు సీన్ లో మీనాక్షి వెళ్ళిన గోల్డ్ షాప్ కి వెళ్లి అరుణ్ అడ్రస్ ఇస్తుంది. గోల్డ్ షాప్ అతను ఆ అడ్రస్ ని గుర్తుపట్టి రూపా హస్బెండ్ మెడల్స్ ని తనకి తిరిగిచ్చేస్తాడు. ఇంకా ఫైనల్ గా లతా నరేష్ లకి పెళ్లైపోతుంది. అందరూ చాలా హ్యాపీగా ఉంటారు. కబీర్ మాత్రం తను లతాని మిస్ చేసుకున్నాడని బాధపడుతూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అలానే వరుణ్ కూడా ఏఎస్ అయిపోతాడు. లాస్ట్ సీన్ లో నరేష్ లతా కలిసి ట్రైన్ లో హనీమూన్ కి వెళ్తూ ఉంటారు. అలా ఈ మూవీ కూడా ఎండ్ అయిపోతుంది. సో ఇది ఫ్రెండ్ ఇవాల్టి ఎక్స్ప్లెనేషన్. ఈ మూవీ పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ అలాగే వీడియో కూడా మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.